సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకెత్తాము. హల్లెలూయా. మంచిది. దానికి ప్రారంభ ప్రార్థనలో, పాటల్లోను, కీర్తన భావంలో, స్తుతి ఆరుల్లోను దేవుని నామాన్ని మహిమపరచుకున్న దేవుని బిడ్డలకు చేరవలసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పక్కన ఎవరు ఉంటే వందనాలు చెప్పుకోండి చక్కగా. ఎందుకంటే వందనాలు చెప్పుకోవటం చాలా గొప్ప భాగ్యం. అది పరిశుద్ధ గ్రంథం ఉంటే ఒక వాక్యం చదువుకున్నా, సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముందుకి సాగిపోదాం. 2వ దినవంతుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. 2వ దినవంతుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం ఒక మాటను మనము చదువుకున్నాం. ఈరోజు ప్రార్థన గురించి కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు. వాళ్ళు ఎలాగో ప్రార్థన చేసి జయాలు పొందుకున్నారో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. 2వ దినవంతుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం తప్పనిగా చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేద్దామన్న మాకు తోసిపడి కావట్ల, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ యెహోషువపాతు రాజు, గొప్ప రాజు. ఎలాంటి రాజు అంటే ఎంత పేరు ప్రతిష్ట లేని రాజు. అయితే అమాలికులు, మోయాబీలు అనేక మంది 3 సైన్యం వచ్చినప్పుడు ఆయన యుద్ధం మీద, ఆయన శక్తి మీద, వాటి మీద ఆధారపడలేదు. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా, వారికి నీవు తీర్పు తీర్చవా, ఈ గొప్ప జన సమూహం మా మీదకు వస్తున్నారు, ఇదిగో మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచట్లేదు, ఏమి చేద్దామన్నా మాకు తోసిపడి కావట్లేదు ప్రభు అని ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు మీద ఆధారపడి యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా కొన్ని సందర్భంలో మనకేమి చేయాలి మనకు తోసిపడి కానీ పరిస్థితుల్లో మనం ఉంటాము. బిడ్డలు మన మాట వినప్పుడు, అప్పుడు పాలైపోయినప్పుడు మనం ఏమి చేయాలో మనకు కొన్ని సందర్భంలో మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాము. అది యెహోషువపాతు భయపడి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, నీవే మాకు దిక్కు. భార్య అంటది భర్త నాకు దిక్కు అంటారు. బిడ్డలు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వాళ్ళే మాకు దిక్కు అని అంటారు. కొన్ని సందర్భంలో మనుషుల మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మా బిడ్డలు లేకపోతే మా పరిస్థితి అని చెప్పి చాలా మంది మనుషులు అంటూ ఉంటారు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు బిడ్డలు వాళ్ళకి దిక్కుగా ఉంటారు, ఆధారంగా ఉంటారు. అలాగనే ఒక భార్యకు ఒక భర్త ఆధారంగా ఉంటాడు. ఒక కన్న తల్లి బిడ్డలు, కన్న తండ్రి మా తల్లి బిడ్డలకు ఆధారంగా ఉంటారు. అలాగనే ఎలాగైతే మనం ఆధారంగా ఉంటామో ఇక్కడ యెహోషువపాతు కూడా దేవుడిపై ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు కలగజేశాడు. అయ్యా, మాకు శక్తి చాలని ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? మాకు శక్తి చాలదు, ఏమి చేద్దామని మాకు తోసిపడి కావట్లేదని చెప్పేసి ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన చేశాడు యెహోషువపాతు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశామా? అయ్యా, నేను పనికి వెళ్తున్నా, నీవే మాకు దిక్కు, నీవే మాకు శక్తి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? మనం ప్రయాణం చేస్తున్నాం, ఊరు వెళ్తున్నాము, ప్రభా గమ్యానికి చేరాలంటే నీవే మమ్మల్ని చేర్చగలిగిన వాడవు, అయ్యా నీవే ప్రయాణికులను తోడుగా ఉండగలిగిన వాడు నీవని ఏ రోజున మనం ప్రార్థన చేశామా? మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటారు. విని దేవుడు మనకి జవాబిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడికి మహిమ రావాలి, దేవుడిపై మనం ఆధారపడాలి. అంతేగాని ప్రభు బస్సు నడుపుతున్న డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ మనం ఆధారపడతారు. ఎందుకు? వాళ్ళు ఎక్కి చక్కగా కూర్చుంటారు. ఎందుకంటే డ్రైవర్ మీద నమ్మకము, తీసుకెళ్తానన్న నమ్మకము. ఆ డ్రైవర్ కి జ్ఞానం ఇచ్చిన వాడు, డ్రైవర్ ని నడిపించగలిగిన వాడు ఎవరంటే ప్రభువే యేసుక్రీస్తు వారే.
ఆయన తోడుగా నడిపించేవాడు ఆయనే కాబట్టి మనం అందరము ఆయనపై మనము ఆధారపడి మనము ప్రయాణం చేసేవాడు. అందుకని ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నీవే మాకు దిక్కని గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు గమనిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం మనం గమనిస్తున్నట్లయితే 22వ అధ్యాయం 30 వచనం ఒక చక్కటి మాట ఉంటుంది. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు కొన్ని ఎదురు చూస్తున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఇది ఒక్కరైనా ఉన్నారని ఆయన కనిపెట్టచ్చు, ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారని ఆయన దేశంలో మనుషుల్ని గమనిస్తూ ఉన్నాడు. ఒక మాట చదివినట్టు చక్కటి మాట యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30 వచనం ఒక మాటను మనము చదువుకుని అక్కడ కూడా గొప్ప ప్రార్థన ఒక ప్రార్థన ఉంటది. అక్కడ చూడండి, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారము దిప్పటిపరచుటకును బండనైన సందులలో నిలుచుటకును తగిన వారి ఎవరైని నేను ఎంత విచారించును ఒక్కడేనూ నాకు కనబడలేదు. చూడండి, దేశము పాడైపోకున్నట్లు ప్రాకారము దిగిపోకున్నట్లు బండనైన సందులో నిలబడి తగిన వారు ఎవరిని నేను ఎంత విచారించినా ఒక్కడేనూ నాకు కనపడలేదు. ప్రార్థన చేసే వాళ్ళ కొరకు దేవుడు ఏం చేస్తుందంటే గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కడైనా ఉన్నారా, నాకు ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కడైనా ఉన్నారని ఆయన గమనిస్తూ పరిశోధన చేస్తున్నాడు. సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఉంటారు, వాక్యం చదివే వాళ్ళు ఉంటారు, కానీ 100 మంది పాటలు పాడే వాళ్ళ కన్నా ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన పాడే వాళ్ళు చాలా మంది ఆసక్తిగా పాటలు పాడతారు, వాక్యం ఆసక్తిగా చదువుతారు, కానీ ప్రార్థన చేసే వాళ్ళ కొరకు ఏం చేస్తారంటే ఎదురు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఒక్కడైనా తగిన వాడు ఎవరైనా బండ సందులో నిలబడి ప్రార్థన చేయవాడు ఒక్కడైనా తగిన వాడు ఒక్కడైనా ఉన్నారా అని ఉత్సాహం చేస్తూ ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి మన ప్రార్థన జీవితంలో మనం ప్రార్థన చేసేవారికి మనం ఉండాలి. అంత మాత్రమే, ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు. చూడండి, కీర్తన గ్రంథము 66వ కీర్తన 19వ వచనం మనం అంతా గమనిస్తున్నట్లయితే అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. 66వ కీర్తన 19వ వచనం కూడా ఒక మాట మనము చదువుకున్నాను. ప్రార్థనలు ఆలకించబడిన ఒక మాట ఉంది. చూడండి, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనలు త్రోసివేయలేదు. చూసారా, నిశ్చయముగా దేవుడు మన మనవి ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకించువాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నా, ఏ స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే, అపాయంలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, అనారోగ్యంతో నీవు ఉన్నావా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన ఆయన ఆలకించువాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుడిని ప్రార్థన ఆయన త్రోసివేయడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. ఆయన ప్రార్థనలు ఆలకించువాడు. నిశ్చయముగా నీ ప్రార్థన ఏం చేస్తాడైనా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన నీ ప్రార్థన, నీ విజ్ఞాపన త్రోసివేసే దేవుడు కాదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించమని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ నిలిచి వెంటనే నేను నీకు ఏమి చేయవలసింది అన్నప్పుడు, అయ్యా నాకు చూపుడు కలగ చేపుడు అన్నప్పుడు వెంటనే వాళ్ళని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రార్థన ఆయన ఆలకించేవాడు, దీనిలో ప్రార్థన ఆయన అంగీకరించేవాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే 73వ కీర్తన 24వ వచనం కూడా ఒక మాట చదివినట్లయితే అక్కడ ఒక మాట, అక్కడ కూడా భక్తులు, ఆకాశమును నీవు నాకు ఉండగా నాకు ఈ లోకంలో నాకు ఏది అక్కరలేదు ప్రభా, నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏది నాకు అక్కరలేదని ఉంటుంది. చూడండి, 73వ కీర్తన 24, 25 వచనం ఒక మాట చదువుకున్నాం. ఆలోచన చేత నన్ను నడిపించడము, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకును. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఎంత గొప్ప మాట ప్రార్థన చేస్తాను. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, నీ ఆలోచించడం నన్ను నడిపించేవాడవు నీవే,
తర్వాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకున్న వాడవు నీవే. ఆకాశమును నీవు ఉండగా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు కూడా లేదు. ఎంత గొప్ప ప్రార్థన! ఏ రోజన్నా మనం ఈ ప్రార్థన చేస్తామా? ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఆధారం ఎవరున్నారు? ఆకాశంలో నీవు ఉన్నావు కదా, ఇదివాడు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో శరీరాస నేత్రాస జీవపు దమ్మములు ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు, అది అపుత్రియ కుమారుల వలన పుట్టినవి కాదు. అయితే భక్తులైన ఆమోస్ కుమారుని ప్రార్థన చేసి ఏమంటారంటే, ఆకాశమును నీవు ఉండగా నాకు ఈ లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు. నీ ఆలోచన చేత నడిపించేవాడు నీవే. తర్వాత నీ మహిమలను నన్ను చేర్చుకునేవాడు నీవే. ఎంత గొప్ప ప్రార్థన! ఆకాశమును దేవుడు ఉన్నాడు, దేవుడు మనం ప్రార్థన ఆలకించేవాడు, ఆయనే మనకు ఆధారమని ప్రార్థన చేసేవాడు. మన అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే విలాప వాక్యము 2వ అధ్యాయము 18వ వచనం కూడా ఒక మాట చదివినట్టు అక్కడ కూడా ఒక మాట చదువుకున్నాం. అక్కడ ఏమంటుందంటే, ఇదిగో హృదయపూర్వకంగా జనము నా వద్దకు తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత ఇదిగో నదీ తీరమున కన్నీళ్లు పారనిమ్ము. ఇదిగో వేకువ జాము లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకును ఇదిగో నీ చేతులు ఆయన తట్టి ఎత్తి ప్రార్థన చేయమని ఉంటుంది. విలాప గ్రంథము 2వ అధ్యాయము 18-19 వస్తుంది అన్నమాట. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టెదరు. నదీ తీరం ప్రకారమా దివారాత్ములు కన్నీరు పారనిమ్ము, వివాదము కలగనీకము నీ కంటి పాపను. చూడండి, నీవు లేచి రేయి మొదటి జామున మొదపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయములు కుమ్మరించుము. పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టి చేతులను తట్టి వెత్తుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు కుమ్మరించినట్టుగా నీవు కుమ్మరించు. చూడండి, నీళ్లు మనం ఒకసారి నేలను ఎత్తితే పోస్తే మనం మళ్ళీ ఎత్తుకోగలుగుతామా? నీళ్లు ఒక బిందె నీళ్లు ఒక మట్టిలో పోస్తా నీళ్లు మళ్ళీ ఎత్తుకోగలుగుతామా? ఎత్తుకోలేవు. ఎందుకు ఆ మాట వాడారంటే, నీళ్ళ వల్ల మనము హృదయాలు కుమ్మరించుకోవాలి. మేము యోగ్యత లేని వాళ్ళము, నీళ్లు ఒకసారి నేలను పడితే మళ్ళీ ఎత్తుకోలేని వాళ్ళం మేము. అందుకని నీళ్లు వలె మా హృదయాలు కుమ్మరించుకుంటున్నాము. ఎలాగైతే ఆ నేల మీద పడ్డ నీళ్లు ఎలాగైతే మనము పైకి ఎత్తలేమో, పైకి తీయలేమో, అలాగ మా హృదయాన్ని నీళ్లు వలె మా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాము. మనం నీళ్లు ఎలాగైతే నేల మీద పడి మనం తీయలేము, అలాగ మనం ఏమి లేని వాళ్ళమని మేము దేనికి యోగ్యం కాదని నీళ్ల వల్ల మన హృదయాలు కుమ్మరించుకోవాలి. దేవుడిపై మనం ఆధారపడాలి. అందుకని పసిపిల్లల ప్రాణం గురించి ఏం చేయాలంటే, తల్లి వాళ్ళు మొదటి జాములు లేచి మనం మొదపెట్టే వాళ్ళకి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం కూడా 29వ వచనం కూడా ఒక మాట్లాడేది. ఆ మాటను కూడా మనం చదివినట్టు అక్కడ కూడా చక్కటి మాట్లాడేది. ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 27-29 వచనం చదువుకుందాం. అయితే యేసు వారి చెయ్యి పట్టుకొని వారిని లేవనెత్తగా వారు నిలవబడెను. ఆయన చూడండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక కుమారుని ఒక తండ్రి తీసుకుని వచ్చాడు. దయ్యము చేత బాధపడుతూ ఆ దయ్యము విలపిస్తూ అతనికి బాధిస్తున్నది ఆ కుమారుణ్ణి. తండ్రికి నిద్ర పట్టట్లేదు. కుమారుని బాధ చూసి తండ్రి విలవిలలాడుతూ ఉన్నాడు. ఒక కుమారుడు ఆ తండ్రి దగ్గర ఉంటూ బాధపడుతూ ఆ విలవిలలాడుతూ ఉన్న బాధ చూడలేక ఆయన ఆ తండ్రి శిష్యుల వద్దకు తీసుకుని వస్తాడు. శిష్యుల వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అయితే యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అతను తీసుకుని వచ్చినప్పుడు
ఆయన ఏమన్నారు చూడండి, ఆయన చెయ్యి పట్టుకొని అయితే ఆయన చెయ్యి పట్టుకొని లేవనెత్తగానే వాడు నిలబడి దేవునికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడంటే ప్రభు ఏమన్నాడు, అయ్యా మేము ఎందుకు మేము దెయ్యముని వెళ్ళగొట్టలేకపోతే ఏ కారణంగా ఆయనను అడిగినప్పుడు ప్రభు గొప్ప మాట చెప్తున్నాడు. ఏమనండి, అందుకు ఆయన ప్రార్థన వలన కానీ మరి ఏ విధమైనది వదిలిపోవట అసాధ్యము. ఎంత గొప్ప మాట అని చెప్పారు చూడండి. దేవుడు ప్రార్థన వలనే ఇలాంటి కార్యాలు జరిగింది, కానీ ఏటి వలన కార్యాలు అలాంటి జరగవు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నా సరే ప్రార్థన వలనే అది జరిగింది, కానీ దేని వలన కాదు. ప్రభు గొప్ప మాట చెప్పాడు, అది డబ్బు వలన కాదు, శక్తి వలన కాదు, కానీ ప్రార్థన వలనే, కేవలం ప్రార్థన వలనే ఆయన విధమైన వెళ్ళిపోట సాధ్యమని చెప్పారు. మనలో కూడా అలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే చూడండి, ఆ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం కూడా ఒక మాట ఉంది. ఆ మాటను మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. ఎందుకంటే ఆయన హృదయాంతరం ఎదిగిన దేవుడు, హృదయాన్ని పరిశోధించగలిగిన వారు. ఆ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం కూడా మాటలు మనము చూడండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ దేవుడు చెప్పుచున్నాడు. చూడండి, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరు? వారు రక్షణ పొందుదురు అని దేవుడే చెబుతున్నారు. ప్రభు నామములు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో, ఎవరైతే మొదలుపెడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు. ప్రార్థన చేసే వాళ్ళు రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలేవుట అసాధ్యము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది ఆ మాటగా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలేవుట అసాధ్యము. ఆయన ఉన్నారని, ఆయన వెనుక వారికి ఫలము దయచేయాలని మనం నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా మనం ఎలాగ ప్రార్థించగలుగుతాము? విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడు అని, మృతాన్ని తిరిగి లేచాడు అని మనం నమ్మాలి. నమ్మితే మనం ఏం చేస్తుంటే రక్షణ మనం పొందుతాము. మనం నమ్మకుండా, విశ్వసించకుండా రక్షణ మనం పొందలేము. అందుకని నువ్వు రక్షణ పొందాలి, నిత్యరాజ్యం తప్పించబడాలంటే నువ్వు ప్రభు నామములో ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంది. ఎవరంటే ఆ వ్యక్తి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది ప్రభువా. ఇదిగో నేను ఎలాగ నీ సన్నిధిలో నడుచుకున్నాను, సత్యముతో ఎలాగ నడుచుకున్నాను, ఇదిగో నేను కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన భక్తి జీవితము, నేను చేసిన ప్రార్థన జీవితము, నా యవ్వన కాలంలో నేను ఉన్నప్పుడు నేను ఎలాగ నడుచుకున్నాను, ఎలాగ జీవించాను, నా విశ్వాసంలో, నా పరిశుద్ధంలో, నా ప్రార్థన జీవితంలో నేను ఎలాగ నడుచుకున్నాను ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ యొక్క మందిరాలు తలుపులు తెలిసి, నీ మందిరాలు తలుపులు తెలిసి నేను నీ మందిరాలు ఎలాగైనా బాగు చేసి ఆ బహుజన సమూహం నీ మందిరాన్ని నడిపించాను, అది కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఒక హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆమోస్ కుమారుడు వచ్చాడు, ప్రవర్తన ఆమోస్ కుమారుడు వచ్చి, ఇదిగో నీవు మరణం అవుతున్నావు, నీ బ్రతకావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు యెహోవా సెలవిస్తున్నాడు అన్నప్పుడు వెంటనే చేసిన ప్రార్థన అంటే, ప్రభువా నేను ఎలాగో నడుచుకున్నాను, యథార్థంగా నేను నడుచుకున్నాను, సత్యంతో నీ సన్నిధి ఎట్లా నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు వెంటనే అతని ప్రభు ఏం చేసింటే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. మనం చేసే భక్తి జీవితం మన పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. మనం అనుకుంటాం మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన 1000 తరాల వరకు ఉంటుంది. అది ఎన్ని తరాల వరకు ఉంటుంది? 1000 తరాల వరకు ఉంటుంది. మనం చూసేది 3 తరాలే మనం చూస్తాము. మన బిడ్డలను చూస్తాము, వాళ్ళ బిడ్డలను చూస్తాము, వాళ్ళ బిడ్డలు మనం చూస్తామని 3 తరాల వరకు మనం చూసేది. నువ్వు చేసిన భక్తి జీవితం, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రయత్నం అన్ని 1000 తరముల వరకు నీకు నిలిచి ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని ఏ బుద్ధో చెప్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీకు నమ్మకం ఉంటుంది. 1000 తరముల వరకు భక్తి ఎక్కడికి పోదు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విశ్వాసము, పరిశుద్ధత అది ఎప్పుడంటే
1000 తరముల వరకు ఎక్కడికి అది పాదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ బిడ్డల తరం ఎక్కడికి పాదు. అందుకని ఇక్కడ ఇసుకే ఏమని చేసిన ప్రార్థన చేసినప్పుడు అతని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఏమని చేసిన ప్రార్థన అంటే, నేను ఎలాగ నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో, ఎలాగ నేను ప్రార్థన చేస్తున్నా జ్ఞాపకం చేసుకో ప్రభా. యమున కాలం ఉన్నప్పుడు నేను ఎలాగ నీ భక్తి జీవితం చేస్తున్నా జ్ఞాపకం చేసుకో. 5 సంవత్సరాలు ఇస్కియా రాజపాలన చేశాడు. మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏం చేశాడంటే గొప్ప పని చేశాడు. ప్రభు మందిరాలు తెరచి, భవనాలు తెరిచి, శుభ్రంగా బాగు చేసి ఆ మందిరాన్ని బాగు చేశాడు. మరి నీ మందిరాన్ని బాగు చేశానప్పుడు ఈ శరీరం అనే మందిరాన్ని నువ్వు బాగు చేయాలి కదా. ప్రభు చేశాడు, నీ మందిరాన్ని బాగు చేశాడు, నీ ఆలయంలో నేను శుభ్రం చేశాడు. అయితే నాకు బాధ వచ్చింది ప్రభు. ఏందా బాధ అంటే, నాకు వ్యాధి కలిగి ఉన్నప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఊరుకుంటలేవు కదా, నేను చూస్తున్నాను నువ్వు ఊరుకుంటలేవు కదా, నువ్వు నన్ను బాగు చేయ ప్రభా. నీ ఆత్మీయ మందిరాన్ని పాడైపోయినప్పుడు నేను బాగు చేశాడు కదా. అయితే నీ యొక్క శరీరం అనే యొక్క దేహం పాడైపోయినప్పుడు నువ్వు చూస్తూ ఎలాగ ఉండగలుగుతావు అని చెప్పేసి అన్నప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అసలు. అంత మాత్రమే మనం గమనించినట్టే నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనం కూడా ఒక మాట గమనించినట్టే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. త్వరగా చదవండి, 10 నిమిషాలు ముగిస్తాను, సమయం అయిపోబోతుంది కాబట్టి 10 నిమిషాలు ముగిస్తాను త్వరగా. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం కూడా ఒక మాటను మనం చూస్తాం. అక్కడ కూడా మోషే ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రం ఎదురు ఉన్నప్పుడు అక్కడ చూడండి మోషే చేసిన ప్రార్థన కూడా ఉంటుంది. 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దారిని ఆరిన నేలగా చేసెను. చూసారా, మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఇది ఐగుప్తు వల్ల మమ్మల్ని తడుగుతున్నారు, రథాలు వస్తున్నాయి, శ్రేష్టమైన 600 రథాలు తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చంపాలని, ఇశ్రాయేలు ప్రజల్ని వారి పిల్లలతో సహా అందరూ చంపివేయాలని 600 రథాలు తీసుకుని వచ్చి ఆ రాజు వస్తూ ఉన్నాడు. ఐగుప్తు రాజు ఫరో తడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఎదురుగా వస్తున్న ఎర్ర సముద్రం ఉంది. ఎదురుగా వస్తున్నావో ఫరో సైన్యం ఉన్నారు. ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. మన భాషలో చెప్పుకోవాలంటే ముందు కొంత వెనక రయ్య. ఎటు చూసినా వాళ్ళు చనిపోవాల్సిన వాళ్ళే. ముందు వెళ్ళినా కానీ ఎర్ర సముద్రంలో చనిపోవాల్సిన వాళ్ళే, వెనక చూస్తే ఇలా ఖడ్గముల చేత వాళ్ళు చనిపోవాల్సిన వాళ్ళే. ఎటు చూసిన వాళ్ళకి ఆధారం లేదు. ఎటు చూసిన వాళ్ళకి ఆధారం లేదు. ఆ మధ్యలో నిలబడి ఉన్నారు. అయితే తూర్పు గాలి బలముగా వీసి ఆ ఎర్ర సముద్రం ఏం చేస్తుంటే 2 పాయలుగా దేవుడు చీల్చి వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 పాయలుగా చీల్చి వేసినప్పుడు ఆరిన నేల ఇశ్రాయేలు చక్కగా నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతిలో ఏముంది మోషే అన్నప్పుడు, ఆ చేతిలో దుడ్డి కన్ను ఉన్నప్పుడు ఆ కన్ను సముద్రంలో చాపము అన్నప్పుడు ఆ కన్ను సముద్రం చాపినప్పుడు 2 పాయలుగా చీల్చిపోయి తూర్పు గాలి బలమైన గాలి అది చీలిపోయి ఆరిన నేలగా రాశిగా నిలబడి ఒక గోడ కనుక ఎలాగ ఉండేవో అలాగ రాశిగా నిలబడిపోయింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత చక్కగా ఆగిన నెల మీద మనల్ని నడిపించాడు. గొప్ప కార్యం దేవుడు చేసేవాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్టే అదే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం కూడా మాట చదివినట్లు అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ కూడా ఒక మాట చదువుకుందాం. ఆ మాట కూడా మనం ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం కూడా ఒక మాటను మనము చదువుకుందాం. త్వరగా ఇంకొక 5 నిమిషాలు ముగిస్తా. ఇట్లని వాళ్ళు ప్రార్థన చేసేది చూడండి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయిను. ఈ పరిచర్యలో అపోస్తలులను పాలు పొందుటకు నువ్వు ఏర్పరచుకోవాలని కనపరచమనేది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా
మత్తయి పేరిట చీటి వచ్చింది కనుక అతడు 11 మందిలో అపోస్తులని లెక్కించబడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నంటే తన చోటికి పోవుటకు ఇస్కియా తప్పిపోయాడు, పరిసర ఇస్కియా తప్పిపోయాడు, దేవుడు సేవ చేసే విషయంలో ఇస్కియా తప్పిపోయాడు. ఇదిగో వాళ్ళు ఇట్లానే ప్రార్థన చేశాను. అందరి హృదయములు ఎదిగిన మా ప్రభువా. ఎంత ప్రార్థన చూడండి, గొప్ప ప్రార్థన. ఎవరంట మన దేవుడు? అందరి హృదయాన్ని ఎదిగిన దేవుడు మన దేవుడు. నీ యొక్క హృదయంలో ఏముందో నీ భర్తకు తెలియదు, నీ బిడ్డ హృదయంలో ఏముందో నీకు తెలియదు. అది మన దేవుడు ఎవరంటే హృదయ రహస్యం ఎదిగిన దేవుడు మన దేవుడు. అందుకని అందరి హృదయం ఎదిగిన మా ప్రభువా. ఇస్కియా తప్పిపోయాడు, సేవలో తప్పిపోయాడు, ప్రభువుని అమ్మివేశాడు. 30 వెండి నాణేలకి ప్రభువుని అమ్మివేశాడు, తప్పిపోయాడు. 10 శకలు తప్పిపోయాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుపై ఆధారపడి అందరి హృదయం ఎదిగిన మా ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ పేరు మత్తయి పేరున చీటి వచ్చినప్పుడు అపోస్తులు 11 మందిగా మత్తయి ఎంచబడి లెక్కించబడ్డాడు. దేవుడు మనల్ని ప్రార్థించాలి. హృదయాన్ని ఎరిగిన దేవుడా, నా ప్రార్థన ఆలకించేవాడు, నాకు జవాబు ఇచ్చేవాడు నీవని మనం అలాగా ప్రార్థన చేసుకునే మనము ఉండాలి. కాబట్టి ఇప్పుడే మనము అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. యెహోషువ పాటు ప్రార్థన చేస్తాడు, యుద్ధంలో ప్రార్థన చేస్తాడు. తగిన వారు ఎవరా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. చివరిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం గమనిస్తే అక్కడ పేతురు సరసాలో ఉన్నప్పుడు యెరూషలేము సంఘం ప్రార్థన చేసినప్పుడు సరసాలో ఉండి పేతురు విడిపించబడినట్టు మనం చూస్తున్నాను. కాబట్టి ప్రార్థన జీవితం మనం అందరికీ దేవుడు దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం అందు మన ప్రార్థన జీవితం ఎలా ఉందో మేకవ జాము వాళ్ళు వేసి ప్రార్థన చేయమని అంటున్నారు. తల్లులు అనే వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎందుకు మన రక్షణ మనం పొందాము, ఎందుకు మనం ఆ రూపంలో మార్చబడ్డామంటే ప్రార్థన చేసే వాళ్ళు లేవనెత్తాలి. తగిన వారని ఎవరాని దేవుడు ఇన్ఛార్జ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నామో నా ప్రార్థన వింటలేదు, దేవుడు నన్ను చూడలేని అని అనుకుంటున్నామేమో. ఆయన హృదయ అంతరంగా నేను దేవుడు హృదయాన్ని పరిశోధించగలిగిన వాడు దేవుడు నీకున్నాడు. ప్రార్థన ఆలకించేవాడు, నీకు జవాబు ఇచ్చేవాడు. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నవాడు, మోషే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నవాడు, ఇస్కియా ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన దేవుడు ఆయన. ఆయన ప్రార్థన వైపు చెవివాడు ఆయన. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నిన్ను ప్రాముఖ్యతను ఇస్తున్నావా? వేకువ జాములేసి నీ పనులను సొంత పనులను చూసుకుంటున్నావా? దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? ఏ విషయంలో నువ్వు చల్లారిపోయి ఉన్నావో ఒకసారి మనం పరిశోధించుకుంటూ ఈ ఉదయకాల సమయం అట్టి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దేవుడి దీవించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామం ప్రభా ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను. నా ప్రభా ఎంతబడిన వాక్యం నీ బిడ్డ హృదయాల్లో మీరు నీళ్ళు కట్టి మీరు ఫలింపచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా పాటలు పాడేవాళ్ళు కాదు, వాక్యం చదివేవాళ్ళు కాదు ప్రభా, ప్రార్థన చేసే వాళ్ళు కావాలని అయా ప్రభా కన్నవలే ప్రభా, అయా ఒక ఎస్తేర్ వలె ఉపవాస ప్రార్థన స్త్రీల మీద లేవనెత్తన ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా మా ప్రార్థన వలన మా కుటుంబ క్షేమము, మా పట్టణానికి క్షేమం ప్రభా. నీకు స్తోత్రాలు. అటు ప్రార్థన మేము కలిగి ఉండే వాళ్ళకి మేము సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కొద్ది మాటలు దేవుడు తెలిసిన ఒక మళ్ళీ కొద్దిగా మనం సిద్ధపడతాం.